గంజాయి విక్రయిస్తున్న గోనపాలెనికి చెందిన లండా కుమార్ని ఒకటో పట్టణ ఎస్ఐ హరికృష్ణ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న గోనపాలెనికి చెందిన లండా కుమార్ను ఒకటో పట్టణ ఎస్ఐ హరికృష్ణ సిబ్బంది గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టుకున్నారు. అతని వద్ద నుండి సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం నిందితుడిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద మాట్లాడుతూ లండకుమార్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు అని, అదనపు ఆదాయం కోసం గంజాయిని గత కొద్ది రోజులుగా విక్రయిస్తున్నాడు అని లండకుమార్పై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. గంజాయి వ్యక్తిని పట్టుకున్న ఎస్ఐ హరికృష్ణతో పాటు ఏఎస్ఐబి రమేష్ బాబు, కానిస్టేబుళ్లు ఎస్ రవికుమార్, ఎన్ దుర్గారావు, వై రమణమూర్తి, ఎం జగదీష్లను అభినందించారు. మీడియా సమావేశంలో సిఐ పైడపు నాయుడు, ఎస్ఐ హరికృష్ణ పాల్గొన్నారు. తయారు చేసి దీంతో పాటు ఖర్చు కూడా ఉన్నట్టుగా ఇంకా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలిసి దాని ప్రకారం అతను కూడా ఈ దీంట్లో ఎస్ఐ గారు సిబ్బంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కేసు. సిఐ గారు ఆధ్వర్యంలో ఉండాలి. సిఐ గారు కూడా చదివించి దీని వల్ల అందరికీ తెలుసు గంజాయి విషయంలో ఎస్పీ గారు పెట్టి ఎప్పటికప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా కూడా ఎక్కడెక్కడ ఈ మత పదార్థాలు తీసుకునే ప్లేసు నేరాలు జరగడానికి అవకాశం డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి మేము ప్రత్యేకంగా మా ఎస్పీ గారి సూచన మేరకు డిఫరెంట్ పార్టీస్ని పెట్టి ఈ మధ్య స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో అందులో భాగంగానే వెంకట ఎస్ఐ గారికి వచ్చే సమాచారం మేరకు తీసుకోవడం జరిగింది. అందులోనే మీరు ఈ మధ్యకాలంలో కూడా చూసుకుంటారు, ముఖ్యంగా స్నిఫర్ డాగ్స్ అంటారు. ఈ గంజాయిని కూడా ఐడెంటిఫై చేసే డాగ్స్ మన దగ్గర డాగు ఈ యొక్క గంజాయిని కూడా ఐడెంటిఫై చేస్తుంటే ఆ స్మెల్ ద్వారా దానికి ఉన్నటువంటి సెన్సిటివ్ ద్వారా పట్టుకుంటుంది. ఆ డాగ్స్ని కూడా కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. అక్కడక్కడ దాని ద్వారా కూడా మనకి రైల్వే స్టేషన్లు, బస్ కాంప్లెక్స్లు, క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో రెగ్యులర్గా చెప్తున్నాం. దీన్ని కూడా అంతా ఏరియాలో పెట్టడం జరిగింది, గవర్నర్లో పెట్టడం జరిగింది. డైలీ ఒక ఏరియాలో మనం ఎస్పీ గారు వచ్చిన కానీ మనం చెప్తున్నాం. సో ఈ విధంగా గంజాయి మీద 50% ఎక్కడ ఉండకూడదని ఒక ఉత్పాదం మోపాలని ఎస్పీ గారు సూచన మేరకు వారి ఆధ్వర్యంలో అంతా కూడా పనిచేస్తున్నాం. నాకు తెలిసి చాలా సక్సెస్ఫుల్గానే మేము గంజాయి విషయంలో పట్టుకోవడం జరుగుతుంది. దాన్ని అరెస్ట్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో సుమారు 48 కేసులు పట్టుకోవడం జరిగింది. ఈ కేసుల్లో దాదాపులో మోర్ దెన్ 100 మెంబర్స్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎన్నో పంపించడం జరిగింది. ఎవరైనా మీరు కూడా మాకు సమాచారం ఇవ్వచ్చు. ఎందుకంటే మనం గంజాయి రహిత ఇలాగా మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రెస్ సోదరులు కూడా మాకు మంచి సమాచారం ఇవ్వచ్చు. దాని ద్వారా మన ఏరియాలో గంజాయి లేకుండా మనం అందరం కూడా కలిసి పనిచేయాలి. సార్, డ్రోన్స్ ద్వారా పట్టుకున్నటువంటి ఇన్సిడెంట్ డాగ్ డైరెక్ట్గా వెళ్ళి ఇలా గంజాయిని పట్టుకున్నటువంటి మొత్తం పైన పట్టుకోదు, కానీ ఆ నేరస్తుడు ఎటు వెళ్ళాడు ఆ ట్రాకింగ్ చేస్తాడు అన్నమాట. ఇలాగే మనకు కూడా ఎక్కడన్నా గంజాయి తాగేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, గంజాయి అలాగే జంటలో ఈ పార్కుల్లోనూ ప్యాకాట్లు ఆడుకుని పరుగులు పెడుతున్నారు. చిన్న బయట అలాగో ఫ్యాన్ సౌండ్ నాకు వస్తుంది. ఆ సౌండ్ కొంచెం కనిపించేటప్పటికి ఏమో ఎందుకని భయం పడుతున్న వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. అలాగూ జనాలు ఒక క్రియేట్ అయింది. మేము కూడా అందరికీ చెప్పేది అదే, మనం అనవసరంగా